సొంతిల్లు కల ఓ పెద్ద కోరికే. పాతిల్లు కూలిపోయేటట్టున్నా కట్టుకోలేని గతే చాలా మందికి ఉంటుంది. కొత్తవి కట్టలేరు, ఉన్నా కూలిపోయే ఇంట్లు ఉండలేరు. గిసొంటోళ్లకు సర్కారు ఇండ్లిస్తే కండ్ల పొంటి నీళ్లు సంతోషంతో పటా పట గారుతాయి కదా. కానీ ఏం చేస్తాం, అందరికీ ఆ అదృష్టం ఉండదు. కొందరికైతే అత్తే ఈడికే, కొందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అత్తే, ఇంకొందరికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇంకిని సుతం గట్టినయి అట్లే ఇయ్యకుండా ఆపిండ్రట. మరి అవి ఎట్లున్నాయో చూద్దాం పాండ్రి. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టి ఎప్పుడో అత్తయ్య అని చెప్పేసి ఏటింగ్ చేసి వచ్చిన వాళ్ళకు ఇండ్లకు ఓపెనింగ్ చేసుకుని పోయిన వాళ్ళకి కొందరు ఉంటే ఇంకిందరు కట్టుకునేందుకు బిల్లు రాక ఆపేసిండ్రు. అయితే హనుమకొండ జిల్లా కమలాపురం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిండ్రు కానీ ఇంకా ఓపెనింగ్ నోచుకోలేదన్నట్టు. ఇక వాటి కోసం ఎదురు చూస్తాండ్రు ఆడున్న పేదోళ్ళు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ చొరవతోటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరై నిర్మాణం పూర్తి చేసుకొని 4 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయలేదు. గతంలో నుంచెల్లి కూడా అనేక సంవత్సరాలుగా అద్దె ఇంట్ల లోపల, సొంత ఇల్లు లేక అద్దె ఇంట్ల లోపల అనేక అవస్థలు పడుతూ అద్దె చెల్లించుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేదలకు ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు కాకపోవడంతో, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయకపోవడంతో పేదలైతే అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల లోపల అధికారులు ఇటీవలే గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున ఇచ్చినటువంటి విజ్ఞాపన మేరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. కొందరు పైసలు ఇర్రి మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామంటుండ్రట, డబుల్ బెడ్రూమ్ల కోసం పైసలు అడుగుతుండ్రట. కొందరు నిజమే అని నమ్మి పైసలు ఇచ్చి మోసపోయిన వాళ్ళు సుత ఉన్నారు. మోసపోకుండ్రి, అరుగులకు ఇల్లు ఇచ్చేటట్టు చేసే బాధ్యత మాది, పేదోళ్లకు అత్తయ్య అంటాండు సర్పంచ్ సాబు. తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటువంటిది పేదలకే, నిజమైనటువంటి అర్హులకే పంపిణీ చేయాలని కమలాపూర్ గ్రామ పంచాయతీ పాలక మండలి అంతా కూడా నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలను గుర్తించి నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాల్సిందిగా మా గ్రామ పంచాయతీ పాలకవర్గ మండలి గౌరవ సభ్యులు, పాలక మండలి అందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయితే ఈ నేపథ్యంలో గతంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరికి సంబంధించి డబ్బులు వసూలు చేసినటువంటి వాళ్ళు కొందరు పేదల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి నిరుపేదల దగ్గర నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయిస్తామని వసూలు చేసినటువంటి కొంతమంది మళ్ళీ డబుల్ బెడ్రూమ్ల జాబితా తయారవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటువంటి ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే కొంతమంది పేదల దగ్గర నుంచి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేసినటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు అయినా డబుల్ బెడ్రూమ్ ఆర్డర్లైనా పేదోళ్ళకి ఇవ్వాలి, లేనోళ్ళకు కట్టబెట్టాలి. పైసలకు అమ్మేది లేదు, పైసలకు ఇచ్చేది లేదు. లేనోళ్ళు లేకెడితే ఉన్నోళ్ళు ఉండేటట్టు ఉన్నది. ఇదేం కథ? పైసలు ఇవ్వకుండ్రి, అవి ఫ్రీగా వస్తాయి, పైసలకు కాదు అనబట్టే కొందరు.